హాయ్ డియర్స్, ఐమ్ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలేఖ్యాస్ లైఫ్ స్టైల్. సో ఇవాటి మన వీడియో ఏంటంటే, కూర్గ్ వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి థింగ్స్ అనేది షాపింగ్ చేసుకోవచ్చు. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను ఇప్పటికీ కూర్గ్ 3 times విజిట్ చేశానండి. సో 3 timesలో నేను ఎలాంటి థింగ్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనేది అయితే కనుక కంప్లీట్గా నాకు అర్థమైపోయింది. సో నేను ఇక్కడ ఎలాంటి థింగ్స్ నేను పర్చేస్ చేసుకున్నాను అనేది అయితే కనుక మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో అన్నిటికంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పాల్సింది, సో ఆబ్వియస్లీ మనం ఎక్కడికి వెళ్ళినా బ్యూటీ థింగ్స్ అయితే కనుక ఫస్ట్ చూస్తాం కదండి లేడీస్ అన్నాక. సో నేను అక్కడైతే కనుక ప్రతిసారి విజిట్ చేసినప్పుడు అయితే కనుక ఇలాంటి శాండిల్ క్రీమ్స్, శాండిల్ జెల్స్ అండ్ స్క్రబ్స్ అలాంటివి అయితే కనుక డెఫినెట్గా పర్చేస్ చేస్తాను నా ప్రతి విజిట్లో. సో ఈసారి ఏంటంటే నేను ఈ 4 things పర్చేస్ చేశాను. అవి సో ఇవైతే కనుక ప్రొడక్ట్స్ అండి, చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఇది హెర్బల్ మైసూర్ శాండిల్ ఏంటంటే ఇది జెల్ అనమాట, ఫేషియల్ మసాజ్ జెల్. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా ఫేస్ ప్యాక్, శాండిల్ ఫేస్ ప్యాక్. ఇది ఫెయిర్నెస్ క్రీమ్. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా మనకి స్క్రబ్, ఇది మైసూర్ శాండిల్ స్క్రబ్. ఇవైతే కనుక నేను యూస్ చేస్తున్నాను, నాకైతే కనుక చాలా 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 బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికల్లా మనకి మైసూర్ శాండిల్ సోప్స్. సో ఈ సోప్స్ అనేవి కూడా చాలా చాలా బాగున్నాయండి. ఈ సోప్స్ ఎలా ఉన్నాయంటే నేను మీకు చూపిస్తాను. మనకి ఒక ప్యాక్లో 3 సోప్స్ వస్తాయన్నమాట. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను ఈ సోప్స్. ఇది నేను ఎప్పుడు వెళ్ళినా ఈ సోప్స్ అయితే కనుక నేను పర్చేస్ చేస్తాను. ఇందులో మనకి 2 type ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికల్లా ఓన్లీ శాండిల్ మాత్రమే, ఇంకోటి వచ్చేటప్పటికల్లా సాఫ్రాన్ ప్లస్ లావెండర్ ఫ్లేవర్ ఎసెన్స్ అనేది యాడ్ చేస్తారు. సో ఎస్, ఇది ఒక సోప్ అయితే మనకి ఇట్లా వస్తుంది. ఇలా ఉంటుంది సోప్. మనకి చాలా ఫ్రాగ్రెన్స్ అయితే కనుక చాలా చాలా బాగుంటుందండి. ఫ్రాగ్రెన్స్ కూడా అసలు శాండిల్ తోటే చేస్తున్నట్టు ఉంటుంది. అసలు ఇదైతే సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇట్లా మనకి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. మనం శాండిల్ సోప్స్ కూడా మీరు విజిట్కి వెళ్ళినప్పుడు మీరు పర్చేస్ చేసుకోవాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా అయితే కనుక పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ వస్తాయి. ఇది వచ్చేటప్పటికల్లా వింటర్ గ్రీన్ ఆయిల్. ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ అనేది ఏంటంటే మనం జాయింట్ పెయిన్స్కి కానీ
ఇలా నెక్స్ట్ నెక్ పెయిన్కి కానీ లేకపోతే రిథమిక్ పెయిన్ కానీ ఇలాంటి పెయిన్స్కి మనం ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ అనేది అయితే కనుక యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా స్మెల్ అయితే కనుక చాలా చాలా బాగుంటుందండి అండ్ మీకు ఇమీడియట్ రిలీఫ్ కూడా ఉంటుంది. నేనైతే పర్చేస్ చేశాను. ఇది కాస్ట్ వచ్చేటప్పటికల్లా మీకు 220 రూపీస్ ఉంది. అండ్ ఈ ఆయిల్ అయితే కూడా బాగుంది, 100 ml అండి బాటిల్. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికల్లా ఇది నీలగిరి ఆయిల్. నీలగిరి ఆయిల్ అంటే ఇది మీకు యూకలిప్టస్ ఆయిల్ అంటాం కదా, ఆ యూకలిప్టస్ ఆయిల్ అనమాట. ఇది కూడా 60 ml. ఇది వచ్చేటప్పటికల్లా 165 రూపీస్ పడుతుంది. ఇందాక మీకు సోప్స్ ప్రైస్ చెప్పలేదు కదా నేను. ఇది త్రీ సోప్స్ వస్తాయండి, 3 in 1 అనమాట. 550 రూపీస్ పడుతుంది. అండ్ ఈ శాండిల్ క్రీమ్స్ ఇవి వచ్చేటప్పటికల్లా అయితే కనుక ఇది నేను 100 grams అండి ఈచ్ బాటిల్. 4 వస్తాయి మనకి. ఈ 4 నేను అంటే ఒక ప్యాక్ కింద వచ్చింది 4. సో 1200 రూపీస్ పడింది ఈ 4. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నేను ఇక్కడ స్పైసెస్ కూడా దొరుకుతాయి కదండి బాగా. నాకు స్పైసెస్ అయితే కనుక నేను ఎప్పుడైనా పెప్పర్ అనేది అయితే కనుక తీసుకుంటాను. సో పెప్పర్ అయితే కనుక నేను ఇలా పర్చేస్ చేశాను. సో పెప్పర్ ఎప్పుడు వెళ్ళినా తీసుకుంటాను. సో ఇది పెప్పర్ అనేది పర్చేస్ చేశాను. శారీ మొత్తం 40 grams ఉంటుంది. ఇది అక్కడ స్పెషల్. మీరు వెళ్ళినప్పుడు అయితే కనుక డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. ఇది మీరు కట్టుకోకపోయినా అట్లీస్ట్ మీరు ఎవరికన్నా ఇంట్లో వచ్చినప్పుడు ఇలా గిఫ్ట్ కింద ఇవ్వడానికైనా బాగుంటుంది. నేనైతే కనుక ఇవి కపుల్ ఆఫ్ శారీస్ పర్చేస్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు కొంతమందికి నేను ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర మిగిలినవి అయితే కనుక 3 ఉన్నాయి. సో నేను డిఫరెంట్ స్టైల్స్లో అయితే కనుక తీసుకున్నాను. చూడండి, ఇదొక స్టైల్ అండి, ఇదొకటి. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికల్లా ఇది ఇలా తీసుకున్నాను. శారీ మొత్తం 40 grams ఉంటుందండి. అండ్ వెరీ లైట్ శారీ అనమాట, వెరీ వెయిట్లెస్ శారీ. ఇది ప్రైస్ కూడా మీకు ఎక్కువేం పడదు. యాక్చువల్లీ 700 మీకు ఈచ్ శారీ. మీరు ఎక్కువ బల్క్లో తీసుకున్నప్పుడు మీకు అంటే బల్క్ ఇన్ ద సెన్స్ మీరు ఒక 10 sarees 15 sarees తీసుకుంటే మీకు డిస్కౌంట్లో ఇస్తారు. సో ఇలా నేను ఈ 3 sarees అయితే తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ తీసుకున్నది ఇంకొక 2 sarees. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికల్లా మనకి మైసూర్ ఇదనమాట శారీ. ఇది మైసూర్ సిల్క్. ఈ మైసూర్ సిల్క్లో నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే యాక్చువల్లీ మైసూర్లో మనకి బాగా జరిగే ఫెస్టివల్ దసరా ఫెస్టివల్. సో దసరా ఫెస్టివల్ అప్పుడు అక్కడ ఎలా చేస్తారో అక్కడ ఏంటనేది అది చేసినప్పుడు తీసే ప్రింట్ ఉంటుంది కదా, ఆ ప్రింట్ ఇదనమాట. సో నేను దీనికోసం శారీ అనేది పర్చేస్ చేశాను. ఇది పళ్ళులో మనకి ఇలా వస్తుంది. ఇది ఒకసారి డిజైన్ చూడండి, ఇట్లా మొత్తం అక్కడ మైసూర్ స్టైల్ అనమాట. ఇది చూసారా, మైసూర్ సిల్క్ శారీ. సో ఇందులో కూడా మీకు ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే కనుక గ్రీన్ పర్చేస్ చేసుకున్నాను. సో ఇది ఒక శారీ అయితే కనుక పర్చేస్ చేశాను. ఇందులోనే బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది మనకి. అండ్ ఇంకొక శారీ వచ్చేటప్పటికల్లా ఇది కూడా మైసూర్ సిల్కేనండి. మైసూర్ సిల్క్లోనే డిఫరెంట్ ప్యాటర్న్లో నేను తీసుకున్నాను ఈ శారీ. ఇది వచ్చేటప్పటికల్లా పళ్ళు అండి. అండ్ శారీ వచ్చేటప్పటికల్లా ఈ కలర్ వస్తుంది. ఇది మీకు చూడడానికి బెనారస్ శారీలా ఉంటుంది, బట్ ఇది వచ్చేటప్పటికల్లా మైసూర్ సిల్క్ పట్టు సిల్క్ అంటారంట ఇది.
సో ఈ సారీ అయితే కనుక నేను పర్చేస్ చేశాను. నేను అక్కడ పర్చేస్ చేసిన ఐటమ్స్ అయితే కనుక ఈ సారీ ఇవి పర్చేస్ చేశానండి. ఇది వచ్చేటప్పటికల్లా మనకి 2,800 పడిందండి ఈ సారీ. అండ్ ఈ సారీ వచ్చేటప్పటికల్లా నాకు 3,200 పడినట్టుంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇదైతే 3+, ఇదైతే కనుక 2,800 పడింది. సో ఇవైతే కనుక నేను పర్చేస్ చేశాను ఈ సారీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కాఫీ అండి. This coffee is actually known as the world's most expensive coffee. This is actually comes out of cat's poo, which is known as a civet cat. It will eat those cats will eat the liquid coffee cherries. After that, it will do the shit. Like if the cat is eating 1 kilo of coffee beans, 750 gram will get digested and 250 gram will stay as an undigested coffee. So that undigested will come out as a shit. So this is the most expensive coffee in the world. In Indonesia you will get the most, but in India also you will get. సో కూర్కి వెళ్ళినప్పుడైతే కనుక మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవాల్సింది అయితే ఆబ్వియస్లీ కాఫీ అక్కడ. ఎందుకంటే కాఫీ ఎస్టేట్స్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఎస్టేట్స్ ఉంటాయి. అండ్ కాఫీ ఎస్టేట్స్లో విల్లాస్ కూడా ఉంటాయండి. మీరు వెళ్ళినప్పుడు అక్కడ రిసార్ట్ విల్లాస్ లాంటివి తీసుకుంటే ఇంకా మీరు వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ ఎస్టేట్స్లో వాక్స్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా మీకు కాఫీస్కి నేను స్పెసిఫిక్గా వెళ్ళే లొకేషన్ అయితే కనుక గణేష్ కాఫీ. ఇది వచ్చేటప్పటికల్లా మనకి బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి. ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ పక్కన ఒక చిన్న షాప్. ఇది వీళ్ళకి మనం వాట్సాప్లో ఆర్డర్ చేసినా సరే వాళ్ళు వాట్సాప్లో కూడా డెలివరీ చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు కొరియర్ చేస్తారండి. ఇది కరెక్ట్గా మెయిన్ రోడ్ మీదే, ఈ షాప్ కూడా మెయిన్ రోడ్ మీదే. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి. బట్ కాకపోతే ఇది ఇన్స్టెంట్ కాఫీ ఉండదు వీళ్ళ దగ్గర, ఓన్లీ ఫిల్టర్ కాఫీస్ మాత్రమే. నేనైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, హాఫ్ ప్యాకెట్ కూడా అయిపోయింది నా దగ్గర, ఇంకొక హాఫ్ మాత్రమే ఉంది. ఇది చెకోరీ లేకుండా కాఫీ అండి, గ్రౌండ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ. టేస్ట్ అయితే కనుక అస్సలు సూపర్ అండి. అంటే కాఫీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి ఫిల్టర్ కాఫీస్ని అయితే కనుక డెఫినెట్గా ఇష్టపడతారు. ఎందుకంటే బేసికలీ నేను కాఫీ లవర్ని, ఎన్నిసార్లు అయినా కాఫీ కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. సో నేను అక్కడ ఈసారి పర్చేస్ చేసింది కాఫీ బీన్స్ అండ్ ఆల్సో ఇది కాఫీ ఫిల్టర్ కాఫీ పౌడర్ అనమాట. పౌడర్ నేను ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తాను. అండ్ బీన్స్ వచ్చేటప్పటికల్లా తీసుకున్నాను. దీన్ని మనం పౌడర్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఇది బాడీ స్క్రబ్స్కి అట్లా కూడా యూజ్ చేద్దాము అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇవైతే కనుక మీకు ఇది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే కనుక ఈ విజిటింగ్ కార్డు అండ్ ఆల్సో షాప్ డీటెయిల్స్ అయితే కనుక ఇస్తాను. మీకు కావాలి అంటే కనుక జస్ట్ చెక్ ఇన్ టు దిస్ అండి. అండ్ ఇదైతే కనుక నా కూర్గ్ షాపింగ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ ఇన్ షాపింగ్ ఫ్రమ్ పాస్ట్ 3 visits.